షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి యొక్క అనుదిన కృప వాక్యం చేత ఆత్మీయంగా బలపరచబడుతూ ఆత్మీయంగా సంతోషిస్తున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనములో, నువ్వు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. అవును ప్రియులారా, యెహోషువ మెస్సియా బాప్టిజం తీసుకొని నీళ్ళ నుంచి బయటకు రాగానే పరిశుద్ధాత్మ పావురము ఆకారంలో ఆయన మీదకి దిగి వచ్చింది. ఆ దిగి రాగానే ఆకాశం తెరవబడి ఒక స్వరం వినబడుతుంది. ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక స్వరం వినబడుతూ వచ్చింది. ఎందుకు అనగా ఆయనకి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. సర్వోన్నతుడే, సర్వాధికారి, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన కుమారుడిగా ఈ భూమి మీద తనక పనిని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి తండ్రిగా ఆయన ఏమంటున్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు. సర్వోన్నతుడే, సర్వాధికారి, శరీరధారిగా వచ్చినప్పటికీ ఆయన భూమి మీద శరీరాకారంలో ఉన్నాడు. కాబట్టి పరలోక తండ్రిగా ఆ సర్వోన్నతుడు ఆయన ఏమని సెలవుస్తున్నంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియులారా, మనము కూడా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన సంకల్పాన్ని మనము నెరవేరుస్తూ, ఆయనకి ఇష్టంగా మనం ఉంటే ఆయన మన యందు కూడా ఆనందించేవాడై ఉన్నాడు. ఆయన కూడా మనల్ని కూడా నా ప్రియ కుమారుడవు అంటాడు. దానియేలు అన్నాడు, నా ప్రియ కుమారుడా. కాబట్టి అటు విధంగా పరమతండ్రి మనల్ని కూడా పిలుస్తాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారురాలా అని పిలుస్తాడు. ఆయనకి ఇష్టంగా మనం ఉన్నప్పుడు, ఆయనకు ప్రీతికరంగా మనం ఉన్నప్పుడు, ఆయన నామమునకు మహిమకరంగా మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడుతూ వస్తుంటున్నప్పుడు ఆయన మనల్ని కూడా నా ప్రియ కుమారుడా అని స్వరంతో మనల్ని కూడా ఆయన పిలిచే నాదుడు ఆయన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది యెహోషువ మెస్సియాకు మాత్రమే ఈ ప్రియ కుమారుడని స్వరం వినబడింది. అయితే ఈ దినాలలో ఆ స్వరము చాలా తక్కువ మందికి. ఎందుకంటే ఎవరు కూడా ఆయన చిత్తానికి లోబడట్లేదు, ఎవరు కూడా ఆయన సంకల్పానికి లోబడట్లేదు. ఆయన చిత్తము నెరవేర్చబడానికి కొరకు, ఆయన సంకల్పం నెరవేర్చబడానికి ఎవరైతే తాము అర్పించుకుంటారో, సమర్పించుకుంటారో, ఆయన సజీవయాగము సమర్పించుకుంటారో వారికి పరమతని ఘనతనిస్తాడు. వారి ఎడల ఆయన సంతోషిస్తాడు. వారిని నా ప్రియ కుమారుడవు అని పిలుస్తాడు. దానియేలు అట్టి విధంగా ఆయన చిత్తానికి లోబడ్డాడు. దానియేలు నా ప్రియ కుమారుడు అంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దానియేలు వలె మనము కూడా ఈ భూమి మీద జీవించినప్పుడు, శరీరధారిగా జీవించినప్పుడు, మన జీవితాలలో కూడా ఆయనకు లోబడితే, ఆయన విధేయమవుతే, ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తే ఆ పరమతండ్రి మనల్ని కూడా ఆ స్వరముతో పలుకుతాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారురాలు, నేను ఆనందిస్తున్నాను అంటాడు. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, అయ్యా మీరు నా ప్రియ కుమారుడు అని మీరు మనం పలుకబోతున్నారు. అయ్యా అట్టి పలుకు, అయ్యా అట్టి స్వరం మాయడలో కూడా వినపడాలి అంటే మేము నీకు ఇష్టంగా జీవించడానికి సహాయం చేయం ప్రార్థిస్తూ యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.